23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఈ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని యొక్క సంకల్పాన్ని 3 భాగాలుగా దీన్ని విభజన చేస్తే 3 భాగాలుగా దీన్ని విభజన చేసుకోవచ్చు. 1, 2 వచనాలు ఒక భాగము, 4, 5 వచనాలు ఒక భాగము, 6 వచనం ఒక భాగం. దీనికి హెడ్డింగ్ ఏమిటంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఏమా అందుకే వారికి పాస్ దీనికి లేమి కొదువ అని పెట్టారు. యెహోవా నా కాపరి, నాకు కొదువ కలగదు అంటే కొరత రాదు అని చెప్పడానికి. దేవుని మన కాపరి 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 అంటున్నారు. కాపరు ఎన్నో లక్షణాలు వచ్చింది, కానీ ఈరోజు కాపరు ఉన్న ప్రాముఖ్యమైన 3 లక్షణాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. కాపరులో ఉన్న ప్రాముఖ్యమైన చాలా లక్షణాలు ఉంటాయి, కానీ ప్రాముఖ్యమైనవి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఎందుకంటే యెహోవా నా కాపరి అంటే దేవాది దేవుడు తన కాపరిగా తాను ఇశ్రాయేలు కాపరి అని కాపరిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు కూడా యోహాను 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే ఇద్దరు కాపరులు ఉన్నారా? లేదు, ఒక్కడే కాపరి. సంఘానికి ఇద్దరు కాపరులు ఉంటారా? ఒకరు ఉంటారా? చెప్పండి. ఉంటున్నారండి. మెయిన్ పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్, అసోసియేట్ పాస్టర్, కాపరి. ఈరోజు మన జీవితంలో ఒకే ఒకరు ఉన్నాడు, ఆయనే నిజమైన కాపరి. ఎవరైనా నిజమైన కాపరి అంటే నిన్ను నడిపించేవాడు. అందుకే కా అంటే కాచేవాడు. ఎవరంటండి? కా అంటే కాచేవాడు. అందుకే దేవుడు కాచేవాడు అని చెప్పడానికి ఎలా కాస్తాడు అని అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పోరాట చేయించున్నాడు. దేవుని కాచేవాడికి పచ్చిక గల చోట్ల సంబంధం ఉందా? దేవుడు కాచేవాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కొనుగడు నిద్రపోడు అంటే అర్థం ఏమిటి? ఎంతసేపు మనకి భద్రత అని చూస్తున్నాం. భద్రత కంటే ప్రాముఖ్యమైనది ఉంటుంది ఫీలింగ్. నిజమే. దావీదు ప్రధానిగా ఉండినప్పుడు బెల్షాజరు అనే ఒక రాజు దేవుడి మందిరంలో పాత్రలు తీసుకొచ్చి విందు చేసుకున్నాడు. విందు చేసుకున్న తర్వాత మెనీ టేకెల్ అని ఒక దేవుడు చెప్పాడు. తర్వాత జరిగిన సందర్భం అంటే తర్వాత బ్రాంచ్లోకి వెళ్తే దర్యావేష్ రాజు అయ్యాడు. ఏం జరిగింది? ఆ దేశానికి వెళ్ళే ఒక నది ఉంది. హిమాలయ పార్కులు ఏం చేస్తారంటే ఆ నదిని అడ్డుకట్టేస్తాను. ఆ నది కింద ఆ నగరము గుండం నది వెళ్తుంది. ఆ నదిని ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసినప్పుడు ఆ నది ఎండిపోయి ఆ నది వెళ్ళే ప్రాంతం అంతా కూడా ఖాళీ ఏర్పడుతున్నాయి. అప్పుడు మంచి ఆనందంలో విందులో ఉన్నప్పుడు ఆ నది గుండా వచ్చి మా హృదయ పారిస్థితి రాజులు బెల్షాజరును హతనం చేసి రాజ్యం వచ్చి పంచుకుంటారు. దేవుడు కాచేవాడు అంటే నిన్ను దోచుకోవటానికి అపవాది రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నా ప్రోగ్రాం తెలుసా, నిన్ను సమృద్ధిలో కాచేవాడు నా దేవుడు.
ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎట్లాంటి పరిస్థితి అంటే ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుంటే అక్కడ పరిగెత్తే పరిస్థితులు క్రైస్తవంలో ఉన్నాయి. కర్చీపు నుండి తిరిగే రోజు వచ్చేసింది. కర్చీపు తీసుకుని బైబుల్ పెట్టుకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయంట. జరగట్లేదా? 5 రూపాయలు 100 రూపాయలు తీసుకెళ్ళి 50 రూపాయలన్నా ఆశీర్వదించబడినది. ఆశీర్వాదం అన్నది ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి ఎప్పుడు నీకు ఆశీర్వాదం రాదు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు సఫలం పొందుతావు. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. నీలో వచ్చిన ఆశీర్వాదం వస్తుంది కానీ బయట నుండి వచ్చేది ఆశీర్వాదం. బయట నుండి వచ్చేది నీకు డబ్బు వస్తుంది కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ డబ్బునికి సద్వినియోగం పడుతుంది. అది ఆశీర్వాదం. అంతేగాని నాకు ఆశీర్వాదంలో నడిపించి మరి పాట పాడితే పైన వర్షం పడిపోవాలి. చాలా మంది అనుకుంటాం మనం కూడా, ప్రభువా నేను కూడా నీకోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు, ఏమైనా ఉంటే మాత్రం నీకే ఇస్తాను. లేనప్పుడు చెప్పిన మాట ఉంటే మన అవసరాలు చెప్తా మొత్తం బయటకు వచ్చారు. ఏమంటే దేవుడి కోసం చేసే 100 మంది ఉన్నారు, నా ఇంటికి నేనే చేయాలి కానీ నిన్ను దేవుడే ఆశీర్వదించాలి. అది నాకు మర్చిపోతున్నాను. ఆయన కాసేవాడు. ఎలాగ కాసేవాడు అంటే పచ్చిగా గల చోట నేను నడిపించడానికి ఆయన కాసేవాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆ అరణ్యంలో నడిచేటప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదంటండి. ఒక్కరోజు 2 రోజుల 40 years 40 సంవత్సరాలు. మన పిల్లలకి కొన్న బట్టలు వచ్చే సంవత్సరం కొనట్లా, ఈ లోపు చేసుకుంటే రాలేదు కొత్త కొనాలని. అవునా? నేను ఏదో నాగంటి చేసుకుంటారు, ఎదురు వేస్తా కొత్త కావాలి కదా మరి మనకి. మనమేమో ఒక్క జత 2-3 సంవత్సరాలు వాడతాం. పిల్లలు వచ్చేసి ఒకవేళ పాటలు అయిపోయినందుకు తెలిపోయిందని చెప్పి కొత్తగా కొనమంటారు కదా. మరి దేవుడు అంటున్నాడు, నేను చెప్పులు అరిగిపోలేదు, నీ వస్త్రం పిగిలిపోలేదు. చాలా ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీ చెప్పులు అరిగిపోలేదు, నీ వస్త్రము పిగిలిపోలేదు. ఏమిటి ఈ పాము? ఈ అర్థం ఏమిటి? నాకు ఈజీగా అర్థం అవ్వాలంటే చెప్పులు ఎక్కడ అరిగిపోతాయి? అలా ఎక్కడ అరిగిపోతాయి చెప్పాలి. మనకి ఈజీగా అర్థం చేసుకోవాలి. గట్టిగా తగిలే దాన్ని ధరిస్తే చెప్పులు అరిగిపోతాయి. కానీ వీళ్ళని పచ్చిక మీద నడిపిస్తూ వచ్చాడంటే హల్లెలూయా హల్లెలూయా. భక్త తొందరగా ఎప్పుడు పాడవుతుంది చెప్పాలి కాదు చెప్పండి. చెమట పడితే పాడైపోతుంది. చెమట పడితే ఎక్కువ చెమట పడింది అనుకోండి, ఆ వస్త్రానికి ఉప్పు పడితే ఆ యొక్క వస్త్రం యొక్క బలము సాంద్రత తగ్గిపోతుంది. అందుతో ఎక్కువ కష్టపడేవాడు తొందరగా చక్కగా అయిపోతుంది. అవునా? మరి వీళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూ ఉంటే మొదలు మోసుకొని వెళ్తూ ఉంటే చెమట పట్టాలా లేదా? కానీ దేవుడు ఏసీలో నడిపించాడంట. వారి కష్టం కాకుండా కొంత దూరం వెళ్ళారు. వీళ్ళు అలుస్తున్నారు ఒకటి ఆగిపోవడం, మీకు మళ్ళీ ఫుల్గా భోజనం పెడతామని. కాసేవారంటే మనం అనుకున్న గొడ్డలు తిరిగోడు అనుకుంటున్నాం. వీళ్ళు కష్టపడలేదు, పొలం పుట్టలేదు, లేకపోతే పంట పండించలేదు. కానీ 40 సంవత్సరాలు ఒక్క పూటైనా గ్యాప్ వదిలేదండి. ఒక్క పూట. సరే 40 సంవత్సరాలు ఉపవాసనాలు ఏమైనా చేశారా? చేశారా? ఎందుకు చేయలే? మరి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారేంటి? వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటే పొద్దున్నే తోమరిస్తేనేమో కూర్చుకున్నారు, రాత్రి పాలెంలో కూరేపటువంటి కోసి తిన్నారు. అది అలా కష్టం. అది కాసేవాడు అని అంటే
అర్థం మనం ఏమనుకున్నామంటే అబ్బో నా దేవుడు నన్ను కాసేది ఎలా కాస్తున్నాడు తెలుసా? నీ నడక తొట్టిల్లకుండా కాల్చున్నవాడు. నీ నడక తొట్టిల్లకుండా కాయువాడు. నువ్వు అడుగులు నీ అడుగులు అంటే నీవు నడవలసితో నేను నడిపించడం నీకు ఉపదేశం చేసేద్దాం మార్గము కలుగుతుంది. అలాగే ముందే చెప్తున్నాడు. నీ జీవుడు యువత ముందే చెప్పేస్తున్నాడు. చెప్పట్లేదండి, ఆన్లైన్ వస్తే దేవుడు చెప్పేస్తున్నాడు. భోజనాలు ఉపవాస ప్రాంతంలో దేవుడు చెప్పాడు. చాలా మంది జీవితం గురించి వాటికి నీ జీవితం ఏంటో దేవుడు చెప్తున్నాడు. అంటే కాయకం అంటే గొరిగేసుకొని వెనకాల సంకలేసుకొని నేను తీసుకెళ్తా అంటున్నాడా? శాంతికరమైన జలమంలో నేను నడిపిస్తాను. అది నా కాపుదల, అది నా కాపుదల. దేవుడిచ్చే కాపుదల అత్యంత ప్రామాణికమైన ప్రాముఖ్యమైన జీవం కలిగిన కాపుదల ఏంటి అంటే నీ త్రోవలు తొట్టిల్లకుండా నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలిగిన దీపము. అందుకే ఆయన కాల్చేవాడు. నీ త్రోవలలో నడవడానికి కాల్చేవాడు. నీ రక్షణ వస్త్రమును మట్టిని పట్టకుండా ఆరోగ్యము దేవుని యొక్క సముఖంలో పరుచుకోవడానికి ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయాలంటే దానికి ఐడెంటిటీ కార్డు నీ రక్షణ మాత్రమే. నిజమే. ఓటు వేయడానికి వెళ్ళావు, అక్కడ కూర్చున్న ఎక్కడగా అధికారికి బాగా పరిచయం. హాయ్ సార్, నేను వచ్చా ఓటు వేస్తుంటే ఒప్పుకుంటానా? ఎందుకు ఒప్పుకోరు? వెరీ గుడ్ ఐడెంటిటీ అంటాడు. ఐడెంటిటీ నేనే వచ్చానా? నువ్వు ఐడెంటిటీ చూపించావు. అవునా? అలాగే దేవుడి దగ్గర నీవు ఏం పొందాలన్నా త్రూ ద సాల్వేషన్, నీ రక్షణ బట్టి దేవుడిని చేస్తాడు. అందుకే నేను తీసుకుని వచ్చి నేను కనపడుతున్నా, నేను తీసుకుని వచ్చి నిన్ను వెంబడించినయ్యా, నా రక్షణ పాత్ర పట్టుకొని సన్నిధిలో ప్రార్థించాలంటే ఆలోచిస్తున్నాడు. లిఫ్ట్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ నువ్వు చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎదురుగా నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు శుద్ధి చేస్తాను. కాల్చేవాడు నీ రక్షణ బట్టి కాల్చేవాడు. నీకు అనుదినము నీ జీవితంలో అంటే కాయకం అంటే ఏంటి? వస్త్రము దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వారి వస్త్రం చెరిగిపోలేదంటే అర్థమైంది తెలుసా? ఆ 40 సంవత్సరాలు ఏ వ్యాధి బాధ పడలేదన్న. తెలుగు బాధ పడ్డారు, శిక్ష బాధ పడ్డారు, కానీ వ్యాధి బాధ పడలా. అవునా? మాటల పూట బట్టి భూమిని నిలబెట్టి చచ్చారు కొంతమంది. అవునా? తాపకరమైన తప్పాలు వచ్చి కలవడం అంటే వాళ్ళు అవిధేయతను బట్టి శిక్ష పొందారు, కానీ వారు శ్రమ పడే స్థితి రాలా. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ శిక్ష పడటానికి కారణము 100% అవిధేయతను బట్టి. ఎందుకంటే కాసే దేవుడు ఉన్నప్పుడు, కరుణించే దేవుడు ఉన్నప్పుడు, కటాక్షించే దేవుడు ఉన్నప్పుడు, కనికలు చూపే దేవుడు ఉన్నప్పుడు, కంటి పాపగా మనల్ని భద్రపరిచే దేవుడు ఉన్నప్పుడు అపవాది ఏం చేయగలిగాడు? వాడు ఏం చేయలేడు. అప్పుడు ఇజ్రాయెల్ అంతప్పుడు అపవాదిని వెంబడించాడు. అవకాశం దొరుకుతేమోనని వెంబడించాడు. అవకాశం దొరుకుతేమోనని మధ్య మధ్యలో అవకాశం దొరికించారో లేదా? బయలుదేరినప్పుడు 5 లక్షల మంది కాలం అడుగుపెట్టింది. బయలుదేరిన వాళ్ళే చేస్తారు. నెక్క జనవంతాలు కొత్త తరం ఆశీర్వాదం, కొత్త తరం వచ్చి ఆ కాలంలో అడుగు పెట్టారు. మరి మధ్యలో ఎందుకు కూలేరు? కాసేవాడు ఈ కూలిపోతున్నా కూడా ఆయన ఆహారం ఉండటం లేదు. పగలు నిజస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను నడిపించిన దేవుడు. అమ్మా, అందుకే యెహోవా నా కాపరి అంటే నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఆయన నన్ను కాచేవాడు. ఏ సమయంలో కాస్తాడు?
సమయంలో నేను ఒక మాట చెప్పగలను. ఎప్పుడైతే ఆయన తండ్రి కోసం అప్పటి నుండి శాశ్వత కాలం వరకు కాల్చేవాడు. కొంతకాలం కాదు. నేను ఎప్పుడైతే తండ్రికి వచ్చానో నాటి నుండి ఆయనతో ఉండటకు, శాశ్వత కాలం ఆయనతో ఉండటకు నన్ను అక్కడ తీసుకెళ్లే తర్వాత ఆయన కాల్స్తూనే ఉంటాను నేను. అందుకే దేవుడు నా కాపరి. అందులో మొదట పచ్చిక గల స్వరములో శాంతికరమైన జలములలో అనిపిస్తారు. అంటే తృప్తి కలిగించే తప్పికి తింటుందండి. నీకు ఆహారం తిన్నప్పుడు అంత తృప్తి కలదు, కానీ తప్పుకి తీరినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి కావాల్సిన శక్తిని, అంటే శరీరంలో 70% వాటర్ లెవెల్స్ ఉంటాయి. అంతే కదమ్మా, 70%. 70% వాటర్ లెవెల్స్ ఉంటాయి. అది 50% వస్తే మనిషి వీక్ అవుతాడు. 30%, 40% వస్తే డిహైడ్రేట్ అయిపోతాడు. ఆ పూర్తిగా అయిపోతే పోతాడు. అది తగ్గినప్పుడల్లా, ఆ లెవెల్ మనకు తగ్గినప్పుడల్లా బొరుకులో తప్పుగా దాహం వేస్తుంది. అది ఎగిన మళ్ళీ శరీరము ఎనర్జికల్ గా తయారవుతుంది, తృప్తి కలిగింది. ఇప్పుడు నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎలా కాస్తాను తెలుసా? తృప్తికరమైన జీవితంలో నేను నిన్ను కాయాలనుకుంటున్నాను. దేవుడు కొన్ని అవసరం కాదు. అంటే నేను నిన్ను కాస్తున్నాను కాబట్టి ఇదిగో ఎంత ఊరు తీసుకో, లేదా పర్వలో తీసుకో అంటున్నాడా? లేదు, నీ బ్రతుకు దినములన్నీ తృప్తిగా జీవించాలి. నేను ఇంకా ప్రపంచానికి వెళ్ళలేదు, మీరు ఇప్పటినట్లు తృప్తికరమైన జీవితం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. సాటిస్ఫాక్షన్ మనిషి చాలా ప్రాముఖ్యమైనది. తృప్తి లేని జీవితము నీరు లేని గొయ్య అవుతాయి. ఏదైనా దేవుడు ఇచ్చారు, బ్యాంకు వెళ్ళడానికి చెప్తానా, అది ఇంకొకటి బాగుందన్నా అంటే నువ్వు అడుగు లేని గొయ్యలోకి వెళ్ళినట్టయితే పాతాలను పోయినట్టే. దేవుడు చాలా ఇష్టమైంది సాటిస్ఫాక్షన్, తృప్తి. అది చెప్తే నిన్ననే ఆశ ఉంది, అత్యాశ ఉంది, దురాశ ఉంది. ఆశ అంటే నాకు కావాలి, నేను అడిగింది మరి జవానికి వండున్నాను. అత్యాశ అంటే నాకు మా కోరిక కూడా నాకు ఇచ్చింది. దురాశ అంటే నాకు ఓపిక పర్వ ఆయన మాత్రం వద్దు. వ్యాపార నియమంలో 2 రకాలు ఉంటాయి, నైతికత, అనైతికత అనే 2 నియమాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నైతికత, ఒక వ్యాపారం బాగా ఎత్తులో ఉన్నాడు, ఒక వ్యాపారం తక్కువలో ఉన్నాడు. నైతికత అంటే ఇద్దరికి పోటీగా పెట్టుకొని ఇద్దరు ఎదగాలి, ఇద్దరికంటే గొప్పగా. ఇది నైతికత. అనైతికత అంటే అర్థం చేస్తా, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ తెలియజేస్తే అప్పుడు ఎవరు గొప్ప చెప్పాలి? అర్థమైందా? నైతికత అంటే ఒక వ్యక్తితో మనం పోల్చుకుంటున్నాము. మనిషి ఆత్మీయ జీవితంలో ఉన్నాడు, నన్ను చూసి చాలా మంది అతను చూసి నేర్చుకో అంటున్నారు. నేను పోటీ పడి ఇతనికంటే మంచి స్థితిలో దేవుడికి నేను అర్హత సంపాదించుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకో నైతికత. అనైతికత అంటే తెలుసా, నేను అంత భక్తిగా లేను, కానీ నాకంటే భక్తిగా ఉండడం కనబడుతున్నాడు కాబట్టి ఇతర ముందు నన్ను అందరూ సరిచేస్తూ అన్నారు. ఇతరే పరిస్తే నేనే పరిస్థితి ఎవరు పరిస్థితులు? అందుకే ఇదిగో నువ్వు అన్నావు మీరు ఇప్పుడు నేనే కాదు, అది పాపం పడిపోయాను. అపవాది అనుకున్నాను. అది అలా పడేయడానికి కారణం చేస్తా తృప్తి లేని జీవితం. ఒక్క రోజైనా మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి, మనకి ఇచ్చిన బిడ్డలు బట్టి, మనకి ఇచ్చిన బట్టి ఎప్పుడైనా ప్రభు ఆయనకు థ్యాంక్స్ ఎలా అన్నావా అలా ఎదురుగా ప్రభావం ఇచ్చో. కానీ ఈ ప్రపంచంలో సుమారు 700 కోట్ల ప్రపంచంలో 300 కోట్ల మంది 2 కోట్ల అన్నం తప్పకుంటున్నారు. ఇంచుమించు 375 కోట్ల మందికి నీడలేదు, రోడ్డు మీద తిరుగుతున్నారు. ఆయన సంచార జీవులుగా తిరుగుతున్నారు.
ఇంచుమించు సుమారు 270 కోట్ల మందికి ఒంటి నిండా కప్పుకోవడానికి వాస్తవం లేదు. ఇంచుమించు 550 కోట్ల మందికి ప్రయాణ సాధనాలు లేవు. తెలుసండి, అంటే ప్రపంచం మొత్తంలో 50-20% మందికి మాత్రమే ప్రయాణ సాధనాలు ఉన్నాయి. అంటే వెళ్ళటానికి అన్ని రూట్స్లో వెహికల్ కానీ ఏదైనా కానీ 20% ప్రపంచ జనాభా మొత్తంలో మిగతా 50% మందికి బహు దూరం నడవలసిన పరిస్థితులు ఉన్నాయి. మా భారతదేశంలోనే జార్ఖండ్ లేకపోతే బీహార్ అటువైపు వెళ్తే రోజు మొత్తంలో ఒక ఊరు ఇంకో ఊరు 2 బస్సులు వస్తాయి. ఆ బస్ ఎక్కడ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేయాలి. నాకు ఎక్కడ వాళ్ళు వేస్తున్నా దేవుడు ఇక్కడ నుండి కార్తీ బొమ్మలు దేవుడికి వెళ్ళారు. ఈలో ఒక ఆటో పంపు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కూడా దేవుడు ఆటో పంపించాల. అసలు ఆటో ఎక్కడ అవుతారు. దేవుడు ఎక్కువ ఇస్తుంటే ఎక్కడమైపోతుంది అంటే అది కూడా ఒకసారి దేవుడు కోపం కట్ చేస్తుంటాడు. ఎలా కట్ చేస్తుంది తెలుసా? అన్నీ ఉంటాయి కానీ దేవుడు డబ్బులు ఒకటి నడిపిస్తాడు. అంటే దేవుడు చెప్పింది నీకు విలువ తెలియలేదు కాబట్టి విలువ నేర్పిస్తున్నాడు అని అర్థం. కాలంలో నడిపిస్తాడు. నీ కాలంలో ఆటలు వెళ్ళిపోతుంటాయి, బస్సులు వెళ్ళిపోతుంటాయి, అన్ని వెళ్ళిపోతుంటాయి. కానీ నువ్వు ఎక్కడ కాలం తెలుసా? నువ్వు అనుకుంటా డబ్బులే కాదు, దేవుడు నీకు ఇచ్చినప్పుడు తృప్తిచాలు కాదు దేవుడికి చేస్తున్నాడు. అల్లు చెప్పడం వెళ్ళడం మనలో చేశాడు. నీ 10,000, 20,000, 30,000 ఇచ్చినప్పుడు తెలియదు దేవుడు విలువ. ఎప్పుడు తెలుస్తుందండి? 3,000, 4,000 తీసేసరికి మొత్తానికి అక్కడ పెట్టాను. అప్పుడు ప్రభావం ఇటు వందనాలయ్యా అదే పరిస్థితి. దేవుడు అంటాడు నేను తృప్తిపరచు కాచేవాడు. తర్వాత నా నామం బట్టి నీతి మార్గంలో నడిపించు కాచేవాడు. వాటప్పుడు ఈ సంవత్సర ప్రసంగం చెప్పాలి. డేవిడ్ క్యాపిటల్ అది ఒక 5 రాశాడు. చెప్తారు మీద ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి పొందిన పుస్తకంగా అది ఉంది. 23 చేతుల మీద ఆయన ఒక మాట రాశాడు. నేను సముద్రం నుంచి ఒక చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చినట్టు ఈ పుస్తకం ఇచ్చి ఉన్నాను. 4 చెప్పారు. 23 సముద్రం చెంబు తీసుకొచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చినట్టుగా నేను తెచ్చింది. అది చదివితే నాకు దైవాంతం అయిపోయినట్టు అనిపించింది. అంత గొప్ప కీర్తన. అందుకే భక్తులు పూర్వీకులు దీన్ని కంఠోపాఠం చేయమంటారు. కారణం చిన్నపిల్లలకు మొట్టమొదటి ఏం చేస్తామండి? తెలుగులో వాళ్ళతో బైబుల్ తీయగానే ఏం చేస్తారు చెప్పాలి. 23 చెప్పని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో సంతృప్తికరమైన దేవుని కాపుదలలో ఎదగాలని ఆ చదివి పలుకుతూ ఉంటారు. నా కాపాడి నాకు ఏమి కలగదు అంటే నేను దేని విషయంలో తెలుస్తున్నాం. ఆ తర్వాత పచ్చికల చోట్ల ఆయన నన్ను పొరలు చేయను అంటే అర్థమైంది. మై లైఫ్ ఇస్ సేఫ్గా దేవుడు తీసుకెళ్ళాలి. దేవుడు నన్ను తృప్తిపరచాలి. తర్వాత నా మార్గంలో కాదు నీతి మార్గంలో నన్ను నడిపించడం కాపుదలు ఇచ్చేవాడు. దేవుడి మార్గం మనకి ఎప్పుడు చూడండి. ఒకసారి చాలాసార్లు పెడుతుంది మనం చేస్తాం. ఎప్పుడు చేస్తాం ఈసారి ఎంత బాగుంటుంది తప్పకూడదు అనిపిస్తా చెప్పాలి. మీరు రోజు ఒకే దానిలో వెళ్తున్నారు. కానీ ఎప్పుడైనా ఒకసారి రోజు ఏంటి కొద్దిగా వేరే ఊళ్ళు కూడా ఎంత బాగుంటుంది ఎంత ఎప్పుడైనా అనిపించిందా? ఎంతమంది గురించి చెప్పాలి. అయితే అసలు చాలా లేదు. అసలు రోజుకు వారం 2 సార్లు అనిపిస్తుంది. కానీ మీరు ఏమి చెప్పట్లేదు. చెప్పం కదా.
దేవుడు స్తోత్రం. ఇలా అలా అనుకునే వాళ్ళు కానీ సైడ్ ట్రాక్ కాదా రెడీ చేసి వస్తారు. అది పక్కన పెడతాడు. ఏంటది? రైల్వే స్టేషన్లో చాలా ట్రాక్లు ఉంటాయి, కానీ కొంత దూరం వెళ్ళేసరికి 2 ట్రాక్లే ఎదురుగా ఉంటాయి. మెత్తవండి అన్ని తలబాలు వెళ్ళిపోతాయి, కానీ ఒక ట్రాక్ ఉండదు అక్కడ. అదేమవుతుంది, స్టేషన్ దాటగానే అర్థంగా ఒక కవర్ దానికి. ఇది యాండ్ రోడ్, దిస్ ఇస్ యాండ్. ఒకవేళ అందుకే స్టేషన్ మనం చెప్తారు ఏంటి తెలుసా, ఇదిగో నువ్వు ఏ ట్రాక్ వెళ్ళావు, ఈ ట్రాక్ కల్లా వెళ్ళు తెలుసా, అది ముగింపు కలిగించాడు. అపవాది ఇప్పుడు కూడా ఆ ట్రాక్ తీసుకెళ్తారంట. ఏ ట్రాక్? దాన్నే కొనీటి మార్గం అంటారు. ఏ మార్గం? నాకు తెలుసండి, మీరు నాకు చెప్పాల్సిన అవసరం, నాకు తెలుసు అనే వాళ్ళందరూ ఈ ట్రాక్ వెళ్తున్నట్టు. ఎందుకంటే రెడీగా ఫిక్స్ చేశారు పక్కన. అది కాదు. ఇలా కొంతమంది ఇంకో మాట్లాడేవాళ్ళు, కొంతమంది పోట్లాడేవాళ్ళు, కొంతమంది మౌనంగా పెడిపోయేవాళ్ళు, కొంతమంది అంటే వాళ్ళు తెలియదా పోట్లాడతారు. కొంతమంది ఏమన్నారు, పిల్లలు దొరుకుతుందే ఎవరి నాకు తెలియదు వచ్చినానికి నాకు చెప్పాలా, మీరు ట్రాక్ రెడీగా. కొంతమంది అది తెలిసే ఈ పనులు చూసుకో, నా పనులు చూసుకో. 3వ ట్రాక్ పడుతుంది. ఏంటిది? నువ్వు ఎన్నెల్లో చెప్పు, నేను నడిచేతంలో నడుస్తా. దేవుడు కాపులు ఎలా ఉండదు తెలుసా? నీతి మార్గం అని అక్కడ వాళ్ళు రాశారు. ఏ మార్గం అంట అంటే నీ నీతిని బట్టి భగవంతుకు ఆశీర్వాదము నీ జీవితంలో దేవుడు అనుగ్రహించుకుంటూ ఆయన చెప్పు మార్గంలో నువ్వు నడిచినట్టుగా ఆయన కాపుతారు. దేవుడు అందుకే ఆయన కాపని కాచేవాడు. దేంతో కాచేవాడు? ఇప్పుడు చెప్పండి. 4 విషయాలు చెప్పాను. 1, నీ నడకలు పొట్టిళ్ళను అవ్వకుండా. 2, నీ రక్షణ వస్తువును కాపుదలించినట్టుగా. 3, తృప్తికి ఫలించే రీతిలో. 4, నీతి మార్గంలో నడిపించినట్టుగా. రాసుకోండి నోట్స్. అందుకే ఆయన కాపుదలిచ్చే కాపరి. ఏ కాపరండి చెప్పండి? ఏ కాపరి? కాపుదలిచ్చే కాపరి. 2వది కాపర్ల 2 అక్షరం, పరిపాలించే కాపరి. రూలర్. దేవుడు మనల్ని గవర్నమెంట్ చేసే గవర్నర్ అంటే మనం పాలన చేసేవాడు. పాలన ఏంటి? కాపుదలండి. కాపుదలంటే నీకు ఏది కావాలో ప్రొవైడ్ చేస్తాడు. పాలన అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుందా? ఏం చేస్తుంది చెప్పాలి గవర్నమెంట్? రేపు 25వ తారీఖు ఇస్తాంట, వాళ్ళు ఇస్తారో తెలియదు కానీ క్యాన్సిల్ అయిందా? జనవరి చాలా అద్భుతంగా ఉన్నట్టున్నారు. జనవరి బస్సుకి వెళ్ళిందా? నాకు తెలియదు. గత 10 రోజులు టీవీ పెట్టట్లేదు మనం. అది వారం అంతా, పోయిన వారం అంతా టీవీ అన్నది ఆన్ చేయలేదు. రోజు పేపర్ తెచ్చుకుని పేపర్ కూడా తెచ్చుకోవట్లేదు, అందుకే తెలియలేదు. ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, కానీ ఇంకో పని కూడా చేస్తారు, ట్యాక్సులు కూడా వేస్తారు. అవునా? ట్యాక్సులు కూడా వేస్తారు. ఈ ట్యాక్స్ దీనికి ఇంటి పన్ను, నీటి పన్ను, ఇంకే పన్నులు ఉన్నాయి, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, కరెంటు పన్ను, రోడ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, సేఫ్టీ ట్యాక్స్, చాలా ట్యాక్స్. మన వస్తువు కొంటే జిఎస్టీ, ప్రతి వస్తువుకి ఎన్ని ట్యాక్స్ చెప్పాలి? ఎన్ని ట్యాక్స్? అది ఎప్పుడు నా దేవుడు కూడా ట్యాక్స్ వేస్తాడు. ఏంటో ట్యాక్స్ చూద్దాం. నేను నడిచినాను, ఎక్కడ నడిస్తే ట్యాక్స్ పడుతుంది? ట్యాక్స్ ఏంటి చెప్పండి?
పన్ను ఏంటి? ప్రతి శ్రమ వెనక ఒక సిరిడి దాచేవాడు నా దేవుడు. ఆమె నువ్వు శ్రమ వచ్చినట్టు వెంటనే నువ్వు అర్థం చేసుకోలేదు కదా, దేవుడిని ఆశపడుతున్నాడు, దేవుడి స్వార్థం. ఏదైనా శ్రమ వస్తే వెంటనే తప్పలు కొట్టుకోవాలి. ఎందుకు తెలుసా? అది అందరూ తప్పలు కొట్టాలి చూస్తాను. తప్పటి వచ్చేవాళ్ళు క్రమంగా రాస్తాం, కానీ అది కష్టం చెప్పగలం. శ్రమ ఉంటే వాళ్ళు మేలు పొందుతాడు. దానిలో మాట్లాడతాడు, శ్రమ పొందుతా నాకు మేలైన పాలకులు అని అంటే మనమేమంటాం చేస్తా, అబ్బా రేషన్ షాప్కి వెళ్ళేవాళ్ళం, రేపు నా నుండి దేవుని కృప ఇంటికి వచ్చాను. ఈ అర్థంగా విషయం చెప్పడా, ఈ బిల్లు ఎవరు ఎక్కడి వస్తున్నాయి? నువ్వు కట్టే ట్యాక్స్, నువ్వు కట్టే ట్యాక్స్. నేను నాకేమా అంటే నువ్వు కరాల గడుపు నడవలసిన అవసరం లేదు. భక్తులు తన స్వానుభవంతో రాస్తున్నాడు ఈ పదం. ఈ పదం చాలా ఒకరోజు దావేదంట గొర్రెలు కాసుకుంటూ ఆ లోయల్లోకి వెళ్తూ ఉండగా ఆ లోయలో కాలు జారి లోపల పడిపోయాడంట. తన చెయ్యి తనకు కనబడిన చిన్న చీకటి కనలేని పరిస్థితి. ఎటు చూసినా అది అడిగేస్తే లోయకి ఎటు పడిపోతుందో తెలియదు అన్న స్థితిలో ఈ కీర్తన రాసేది. ఈయన చక్కగా కాళ్ళ కాలేసుకొని పచ్చి కలర్ వస్తారు పడుకొని కాళ్ళ కాలేసుకొని వాయిస్తూ రాశాడు అనుకుంటాం మనం కీర్తన. ఈ కీర్తన ఎక్కడ రాశాడు తెలుసా? గాఢాంధకారపు లోయలో తనను తాను గుర్తించలేని, తను ఎక్కడున్నాడో గుర్తించలేని చిన్న చీకటి కలిగి తన చెయ్యి తనకు కనపడిన స్థితిలో తనకు ఎక్కడున్నాడో అడుగు వేస్తే పడిపోతానేమో, ఏ లోయలో పడతానో, ఏ పాము కాటేస్తుందో, లేకపోతే ఏ పురుగు ఉందో ఏది ఉందో తెలియని గాఢాంధకారపు లోయలో ఆయన అక్కడుండేసినాడు. నేను ధైర్యంగా ఉంటాను. నేను దేవుని అధికారంలో దేవుని పాలన కింద నేను ఉన్నాను, కానీ పరిస్థితులకి మనుషుల మీద మనుషుల అధికారం కింద మనుషుల అధికారం కింద నేను ఉన్నాను. మరి నేను దేవుని అధికారం కింద ఉన్నాను అనుకోండి, నా చుట్టూ గాఢాంధకారం ఉన్నా నాకు భయం లేదు, అవ్వకుండా భయం లేదు. ఒకసారి నా బైబిల్ కాలేజ్ చదువుతుంటే ఒక ఆయన అడిగాను, ఏమని అడిగాడు కావాలి మనం ఎక్కడికి వెళ్తాము అంటే పరలోకం అన్నారు మా సార్. అలాగనే వాడి పూర్తిగా ఒకవేళ యేసుప్రభు ఎక్కడ లేకపోతే అన్నాడు. ఆయన మా జోసెఫ్ మా కోపం సింపుల్ చెప్పారు, నేనే చేసేది ఉంటారా, నరకంలో ఉంటే నరకంలో ఉంటా, పరలోకం ఉంటా, నేను వేసేది ఉంటా. ఎందుకు తెలుసా? వేసే ఉన్న చోట నరకం కూడా పరలోకంగా మారిపోతుంది. కానీ మనకేం కావాలి? వేసే లేని పరలోకం కావాలి మనకు, అది కారణం. వేసే లేని ఆశీర్వాదాలు కావాలి. ఇది క్రిస్మస్ వచ్చింది, చాలా మంది క్రీస్తు సహిత క్రిస్మస్ కాదు, క్రీస్తు రహిత క్రిస్మస్ తెలియనప్పుడు మనమో చేశారు. నేనే చెప్తున్నా, మనమో చేశాం. ఇక్కడ ఇదే ప్రాంతంలో స్టేజీ వేసి ఆడపిల్లలు మగపిల్లలు డాన్సులు ఏడ్చిన ఎన్నో స్టేజీలు మనం వేసాం. కానీ దేవుడు అన్నాడు, అరే గొంతులు వేయంటే నువ్వు గొంతు వేయడం కాదురా, క్రిస్మస్ అంటే ఏదో తెలుసా? ఏడు క్రీస్తు మన లోక రక్షకుడు ఈ భూమి మీద జన్మించాలి మీరు పండుగ చేసుకుంటున్నారు. కానీ నేను ఏ పండుగ కోసం తెలుసా? మీరు క్రీస్తువులో జన్మిస్తే పరలోకంలో పండుగ చేసుకోవాలి. ఆ పండుగ నాకు కావాలి. వెంటనే ఎప్పుడైతే దేవుడు మాట్లాడి కట్
తెలుసుకోలేకపోవాలా వ్యంగ్యంగా వెనకాల కూర్చొని వ్యంగ్యంగా ఒకరోజు వెనకాలిస్తే వ్యంగ్యంగా మాట్లాడుతున్న యవనస్తులు వెంటనే బాధ కలిగింది వద్దు వద్దు క్రిస్తు లేని క్రిస్మస్ మనకు వద్దు నిజమైనది ధ్యాన్సులు ఏమన్నా దావీదు నాట్యమంటే ఎక్కడ దేవుడి మంత్రం జనాలు ఆకర్షించడానికి కాదు, జనాలు తప్పులు పట్టించడానికి కాదు, దేవుడిలో సంతోషం. మరి మూడో రోజు సాయంకాలం మనం ఆరాధన చేస్తూ మన తమ్ముడితో ఊగుతూ అంటే కాదు స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుడితో ఉంటే అది నీకు ఏదైనా అది ఏదైనా గాఢాంధకారపు లోయైనా వెలుగుగా మార్చబడుతుంది. దావీదు అంటాడయ్యా, నేను గాఢాంధకారపు లోయలో సంచరించాను, ఏ ఆకారాలకు భయపడను, ఎందుకంటే నా పక్కన రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి రుద్దు కదా, రెండు సైతం ఏమిటి రెండు. అయ్యా నా ప్రాణం కొరకు పోషించగలిగిన వారు. గొర్రెల కాపరికి రెండు ఉంటాయి. ఒకటి దండం అంటే దానిపైన కోరుతూ ఉంటుంది. నేను ఎత్తైన కొమ్మలో ఈ గురువు ఎగరలేక నిలబడితే అది దానికి తగిలించి దగ్గరికి లాగి వాటికి తినేటట్టు చేస్తాను. రెండో దేనికి తెలుసా, ఇంటి మీద కూర్చే ప్రతి శత్రువుని అంటే తోడేళ్ళు ఇవి ఏలుబడులు వస్తే వాటిని పెట్టి కొట్టి తెలుపుకుంటాను. అంత మాత్రమే కాదు, తకాయించే గొర్రెలు ఏం చేస్తాను, నేను ఇట్లా నేను సపరేట్ నడుస్తాను వచ్చి పట్టేమో బీచ్ వచ్చేస్తాను. అవునా? అయ్యే ట్యాక్స్ అలా ఏంటండి, ఆయన పాలించేవాడు, పరిపాలించేవాడు. నీ జీవితంలో ప్రతి దానిలో ప్రతి స్థితిలో నిన్ను అభివృద్ధి పరచాలంటే ఒక బంతి పైకి ఎక్కడంటే ఏం చేయాలి? అవునా కదా? అవునా? ఇప్పుడు దీని మీద విలువైంది పెట్టాలి. ఇది ఎక్కడ అనుకుంది? ఏమన్నా అనుకుంది. అక్కడ నుండి ఇది సరిగ్గా ఉంటేనే దీని మీద ఏం పెట్టి నిలిచింది. అవునా? అందుకే దేవుడు మనం స్థిరపరచడానికి, స్థిరమైన స్థితిలో దేవుడు మనం ఉంచడానికి ఆయన పరిపాలన చేస్తున్నాడు. అందుకని గాఢాంధకారకులు ఒకటి శ్రమలో జయించేవాడు, రెండు నన్ను నడిపించే శ్రమకు శ్రమలో సైతము తొలగించేవాడు మాత్రమే కాదు, శ్రమలో సైతము నన్ను తృప్తిపరచగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. అంటే అనొచ్చు అనకూడదు తెలియదు. ఎవరు చనిపోయారు అనుకోండి, ఇది కొద్ది లోతుగా అర్థం ఉన్నారు. ఎవరు చనిపోయారు అక్కడ ఉన్నారు. గమగమా కొంతమంది టీవీ తీసుకొస్తారు, కొంతమంది ఏమంటారు ఒక మాట, కొంతమంది ఏం చేస్తారు బాగుంటారు. అక్కడ ఒక మాట అంటారు, అమ్మా 7 సంవత్సరాల ప్రభుత్వం తిరుగుతాడమ్మా, ఎవరికి కూడా కావాలి ఓపిక అంటే అర్థం చెప్తున్నా. శ్రమలో సైతం మనం సమ్మతులను కూడా కాపాడేవాడు. అంటే మనం అనుకుంటాం శ్రమలో దేవుని విడిచిపెట్టేసేయండి, లేదా పట్టించుకోలేదండి, నా నెల ఒక్క కనికరం లేదండి, నువ్వు సమస్యతో నేను తెలుసు. అందుకే శ్రమలో సైతం నేను లేవనెత్తడానికి నేను ఎప్పుడు తోడుతూ ఉంటాడంట. మరి పరిపాలించేవాడు లేపేయాలిగా, లేస్తే మళ్ళీ పడిపోతామని తెలుసు. అందుకే నిలబెట్టాలని దేవుడు చూస్తాడు. దేవుడితో ప్రభుత్వం 7 మాట్లాడారు, నిలబడము అంటే అర్థమైంది దేవుడి ఉద్దేశం. ఇప్పుడు దేవుడు బలవంతంగా, ఇప్పుడు ఒకసారి చూడండి, ఏడు చేసి పడిపోయిన పిల్లలు మనం ఎన్నిసార్లు వేసినా మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వేస్తే
అప్పుడు లేకపోతే మనం పీక్ అప్పుడు ఏం చేస్తాం? నువ్వు ఎక్కడ గురించి అవునా? ఇప్పుడు దేవుడు నిలబెట్టడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, చాలా మంది చెప్పాడుగా ప్రతిసారి వెళ్ళిపోతాం ఏంటి? చిన్న సమస్య వస్తే, చిన్న ఉడుకుకోకపోతే పిల్లలు పడిపోతారు. మనం చిన్న సమస్యతో వెళ్ళిపోతాం. పాపం ప్రతి నాకు మాకు లేదు, మా పని అదేగా, మా పని అదే. ఈ ఒకసారి నాకే చిరాకు వస్తుంది. ఏంటి ఎన్నిసార్లు అనిపిస్తుంది. అప్పుడు దేవుడు అంటే ఒక్క నిమిషం పెట్టినా, ఒక్క నిమిషం నేను నిలబెడతాగా. అది దేవుడు మాట్లాడి చాలా సంతోషం వచ్చేసిందా. చాలా మంది నిలబెడతాను, చాలా సంతోషం వస్తుంది. ఎందుకు తెలుసా? అది పడే అవకాశం లేదు. ఇక దేవుడు తోట చెప్పండి, ఏ అవకాశం లేదు. ఇక రోజు లేపుమన్నాడు దేవుడు, లేపుతున్నాం. ఎన్నిసార్లు లేపినా పడిపోతున్నాడు. నీటి మొత్తం 7 పాలు పడినా లేపుతాడు. ఎంతో వరకు ఎందుకు చేస్తాడు దేవుడు? అక్కడ 7 పాలు చెప్తే సాగిపోకుండా ఎన్ని మూలైనా పెట్టాలి కదా. కానీ 7 సార్లు చెప్పాడు. ఎందుకు? ఎవరోసారికి పిల్లలు పిచ్చి అమ్మ అంటే ఏం చేస్తున్నాడు? మళ్ళీ పాటగా ఏ నెత్తులు అవుతుంది బాగా. దేవుడు పరిపాలన కానీ ఆయన అధికారం ఒప్పుకోలేదండి. సంతోషం ఒక దేవుడు స్తోత్రం, మిగతా విషయం నా ఇష్టం అంటే దేవుడు ఒప్పుకోడండి. మీరు అనుకుంటారేమో ఏం దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొంతమంది అనుకుంటారు ఏంటి అసలు దేవుడు అధికారం కలిగిన వాడే, మా ఇంట్లో మాత్రం దేవుడు పట్టించుకోండి కాబట్టి చేస్తున్నాడు. మరి అక్కడ ఏం రెడీ చేస్తున్నాడు? కబడ్డీ చేస్తున్నాడు. చూస్తాడు 4 సార్లు అయిపోయాడు, 5 సార్లు అయిపోయాడు, 6 సార్లు అయిపోయాడు, 7 సార్లు అయిపోయాడు, 8 సార్లు పడితే ఆపడంటే పడుకుంటే కాదు. ఒకసారి చెప్తాను, వాతావరణ ప్రాంతం జరిగింది. బయట శ్రీనివాని కొడుకు అలా అమ్మను బూతులు తింటూ అక్కడ వచ్చి చర్చి ముందు పడి దొరుకుతున్నాయి. అలా అమ్మ లేపుతుంది, పడిపోవడం లేపుతున్నాను. చూశాను. వెళ్ళి ఒక ర్యాప్ చెట్టు చిన్న మొక్క తీసుకొచ్చి లాగి కొట్టాను ఒకటి. ఆ రోజు ఈ రోజు తీసుకొని పడిపోయాడు. అంతమంది చచ్చిపోయారు. ఏంటి మాస్టర్ గారు ఏంటి కొట్టేది? ఆ తర్వాత నేను బయట తీసుకొస్తే అయ్యో అప్పుడు అనిపించింది, నువ్వు కూడా మమ్మల్ని అడిగేస్తావు కదా. ఆయన పరిపాలకుడు ఆయన కాబట్టి ఆయన పెట్టుకున్నారు. అనుకోవద్దు, కాంతి విషయంలో దీనంగా ఉంటాడు, కాంతి విషయంలో దయగా ఉంటాడు, పరిపాలనలో కఠినుడిగా ఉంటాడు. ఆయన పరిపాలనలో నువ్వు ఎంత మొదలుపెట్టినా నీ శ్రమలంటే చేస్తాడు దేవుడు. బయటికి ఎదురుస్తారు ఈ జీవితంలో మరలా రాకూడదు. ప్రజలను 50 సంవత్సరాలు కాకుండా వేరే దాన్ని తీసుకురావచ్చు కదా. ఇప్పుడు చూసి రాజకీయ ఎంతమంది అన్నారు వాళ్ళ జీవితం చూడకూడదంటే 50 సంవత్సరాలు కావాలి. ఈ జీవితంలో మరలా అలాంటి రాకూడదంటే ప్రాణాంతకాలకు లోయలో నడిపిస్తాడు. కానీ చేయగలవడం. కానీ ఏమంటారు తెలుసా? నేను అడవకన్నా నీటిపో ఎవడంటే నేను ఏడవను. నువ్వు దిగినా పాకినా నడిచినా నువ్వు నడవలసిందే. కానీ పడిపోతుంది లేపి మళ్ళీ పడిపోతానంటే వాడు పీకి నడిపిస్తాను. ఎదురు చెప్తాను, నా దృష్టి నీవు నిలబడుతా. దేవుడు ఉద్దేశం చేస్తా, డోంట్ డిపెండ్ ఎనీథింగ్. దేవుడి మీద నువ్వు ఆధారపడటం దేవుడు ఇస్తలేదు, దేవుడి మీద ఆధారపడాలి. అందుకే భక్తులైన దాన్ని కాకున్నాడు. ఇదిగో కాలైన కాలపు లోయలో
నేను ప్రకటించలేదు, ఏ అపాయాలకు పోతాను ఎదుగుతా, నా మీద దేవుని ప్రభుత్వం వెళ్తుంది. ఆమె దేవుని ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో నా జీవితంలో ఆయన ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో అప్పుడు నా జీవితం జరుగుతున్న స్థితి తెలుస్తా. కారణాధికారులు లేదు కూడా సమృద్ధికరమైన పరిస్థితిగల స్థలంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు అటువంటి స్థలం వచ్చి మంచి అడలో పార్కులోకి వెళ్ళి పడుతున్నారు. ఏం ఎంత పడుతుంది? అవునా కదా? అవునా? అసలు ఒళ్ళు తిరిగి ఉండదు. అంటే ఎంత నష్టం రావాలంటే ముందు ఎక్కడ తిరగాలి? బాగా అర్థమైపోయింది. మూడవది చాలా ప్రాముఖ్యమైన మూడవది అంటే కాసేవాడు, పరిపాలించేవాడు, నిన్ను నింపుటకు ఆయన నిప్పుడిగా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపాడి నా గొర్రెలను ప్రాణ పెడతానన్నాడు. చూడండి మూడవది, నేను బ్రతుకు దినములన్నీ చాలా శ్రద్ధగిన చాలా ప్రాముఖ్యమైన మాట. నేను త్వరలో ముగిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం కావాలి? నా జీవితంలో కృపాక్షేమం రావాలి. ఏంటది? నా జీవితంలో కృప క్షేమం. అంటే కృప అంటే అర్హత కలిగించాలి, క్షేమం అంటే నెమ్మది ఉండాలి. ఈ రెండు కలిగించింది నా పాపం, నా విధేయత, నా శాపం, నా పితృల శాపం. నేను ఎన్నిసార్లు తప్పించుకొని నా దేవుడు నన్ను తీసుకొచ్చిన నేను మరలా వెళ్ళి కూర్చుంటాను అక్కడ. చాలా చక్కగా నాకు ఈ విషయం మీరు అర్థం కాదు. చాలా మందికి మేము తప్పించబడ్డాం, మా మీద శాపపాపం లేవు అని అంటున్నారు చాలా మంది. నువ్వు తప్పించబడ్డావు, నువ్వు తప్పించబడ్డావు. చాలా స్పష్టంగా చెప్తాను, మీరు తప్పించబడ్డావు. మా పితృలో ఒక శాపం ఉంది, మా పితృలో ఒక శాపం ఉంది. జ్యేష్ఠుడికి సంతానం పుట్టరు. 8 తరాల తర్వాత మా ఇంట్లో మా అమ్మగారి విశ్వాసం బట్టి సంతానం కలిగింది. కానీ ఇంకో శాపం ఉంది. అమ్మ తరపున ఉంది, నాన్న తరపున ఉంది. ఏంటంటే ప్రతి కుటుంబం ఒకరు పూర్తిగా మంచాన్ని తప్పిపోయి ఉండేవారు. మా పెద్దమ్మ కొడుకు నాకంటే ఒక 6 నెలలు పెద్దవాడు, 42 సంవత్సరాలు బతికాడు. ఎలా తెలుసండి? 7th క్లాస్ వరకు బాగానే వెళ్ళి తర్వాత వచ్చి పూర్తి ఆఖరి చివరి దశలో నేను వెళ్ళాను. కళ్ళు కూడా కనబడి వెళ్తాను. మంచి మాజాం బాబు ఉండేవాడు. ఆ పెద్దనాన్న గారు ఇలా పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి టాయిలెట్ తీసుకెళ్ళేవాడు. నన్ను తీసుకొచ్చి నేను ఈడు చచ్చిపోవడం బతకాలో తెలియదు. నాకు 2 సంవత్సరాలు పుట్టాను. చాలా విషయం ఎందుకు ఇలాంటి వినిపించాము. ఇది చూస్తే మాకు 2వ పైన ఇస్తే నా వయసు 38 సంవత్సరాలు బతికాను. 30 సంవత్సరాలు ఎప్పుడు పార్కు చేయాలి. చేతుల్లో తీసుకెళ్ళి అన్నదమ్ములు ఇద్దరు, తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు, తీసుకెళ్ళి ఉంటారు. తరాల నుండి వస్తుందంట, అది తరాల నుండి వస్తుంది. కానీ అదే తరంలో 2వ వాడిని నేనే. నా ఇంట్లో రావాలి అందరూ అనుకున్నారు. అందుకే మొదటి బిడ్డ నుండి అందరూ అదే మాట చెప్పేవారు. ఆరోగ్య కడుపులో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు. ఏమని తెలుసా? ఇదిగో నీకు 1000 బిడ్డ పోతున్నారు చెప్పారు నా తల్లిదండ్రులు. కానీ దేవుడు తప్పించాడు. 2వ పేరు బాబు కడుపులో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు. 3వ తరగతి కంపం మాకు చూపిస్తున్నారు. ఒక మగపిల్లడు పుడతాడు, ఒక మగపిల్లడు పుడతాడు. జీవితకాలం అంతా బతికినన్నాళ్ళు అతను పెట్టుకొని ఒకరి కాదు ఎనమండుగు దర్శనం చూపించాడు. మాట సూర్యుడు వెళ్తున్నాం, ఎనమండు చూపించాడు. అయితే దేవుని తల్లిలో మగ పెడితే మగ బిడ్డను ఆడబిడ్డగా మార్చేసాడు.
శాపం తొలగించాను. నేను తప్పించుకొని కొట్టేశానుగా, కొట్టేసానుగా, నేను పక్కకు వచ్చా. కానీ మా రెండో మేనతో కొడుకు పేరు మళ్ళీ ₹10 లక్షలు ఖర్చు పెట్టాను. నా బిడ్డను చూసి నేను సంతోషిస్తున్నా. 6 మంది దాకా వచ్చాను. ఈ బిడ్డకి ఎలా జరిగింది అనుకుంటున్నాను. నేను ఆ శాపం నుండి బయటకు వచ్చాను. నేను అంత కాకుండా నాకు ఎదురైతే తప్పించాను. మళ్ళీ నేను అంత పాటు కూర్చున్నాను. ఏమవుతుంది? క్రైస్తవులు దేవుడు తప్పదే. ఎక్కడ దేవుడు వినిపించారో వెళ్తే నువ్వు పిలిచిన శాపాలు మళ్ళీ నువ్వు తెచ్చుకుంటావు. ఏంటో కొద్ది శాంతి మీరు ఏం చేసినా చెల్లిపోతావు అనుకుంటారు. దేవుడు ఎక్కడ తప్పించడం వల్ల నువ్వు అక్కడికి వెళ్తే ఆ శాపం నీ తలగద నీ పిల్లల పని చేస్తుంది. మాట్లాడుతున్నారండి క్రైస్తవులు ఈ విషయంలో. బాగా ఉండదు ఆ బిడ్డల మీద కుటుంబం మీద మళ్ళీ తిరిగి శాపాలు తీసుకొస్తున్నారంటే కారణం చేస్తా. వీళ్ళు తిరిగి పాప పరిస్థితుల కొడుకి, పాప వ్యక్తుల కొడుకి, పాప కుటుంబానికి వెళ్తున్నారు కాబట్టి ఆ శాపం నువ్వు తప్పించడా నీ బిడ్డకు ఆ తరమైన శాపము నీ బిడ్డల పని చేస్తుంటే నువ్వు తప్పించబడ్డావు. నేను రక్షించబడితే ఆ శాపం నా బిడ్డలు నిండుపడుతుంది. వాడు అసలు ఉన్నాడుగా, నేను తప్పించబడ్డా. నా కొడుకు తప్పించబడాక ఆయన మానవపడి వాస్తులు కొంటే నాలయంలో వస్తాడు. రానతోటి ఏ సామాన్యాలో గ్రహించండి, పిల్లలు గ్రహించండి. నేను పిల్లలు సంపాదించుకొస్తున్నా జాగ్రత్త. నువ్వు తప్పించబడ్డావు. ఈ తరం తప్పించబడిందా? నా పేరు మారింది, నా స్థితి మారింది. నా బిడ్డలు, నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు పేరు వారసువల్లి మనోహరం. ఎవరి వంశం ఎవరి తరం? ఆ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? నా రక్షణానుభవం బట్టి, నా కొడుకు ఇంటిగా చేసిన దేవుడి కృప బట్టి నేను తపలు ఇవ్వకూడదానికి, నేను దేవుడికి విరుద్ధంగా చేస్తుంటే ఆ శాపము నాకు లేని శాపము వాడి మీద పడి ఇంకా పడిపోతాడు. లేదు, నువ్వు అర్థం కావట్లేదు. ఆ పర్లేదు నేను రక్షించబడ్డా. ఆ పిల్లలు పోయి తలా కట్టినా పర్లా, ఏమి ఎలా చేసినా పర్లా. నువ్వే తీసుకెళ్ళి ఆ శాపపు వీధుల్లో కూర్చోబెడుతున్నావు. రిక్తుడిగా ఉన్నాడు నా దేవుడు. దేని నుండి నాకు కృప క్షేమం రావడానికి ఆ శాప పాపం ఆయన భరించాడండి. భరించి నీ స్థానం ఆయన నిలిచి ఆయన స్థానానికి ఇచ్చాడు. అది రిక్తుడిగా అంటే. కాపరి అంటే నా ప్రాణం పెట్టానంటే ఏం చచ్చిపోయి కాదు. నేను నీ జీవితం అనుభవిస్తున్న శాప పాపం అనిపిస్తుంది. ఆ స్థానం నిన్ను ఖాళీ చేసి ఆ స్థానంలో నా ప్రభు నిలిచి ఆ శ్రమను సులభమాలను అనుభవించి దాని మూల్యం చెల్లించి తన కూర్చుండే స్థానంలో తానుండే స్థలంలో నిన్ను ప్రభు కూర్చోబెట్టే నువ్వు మళ్ళీ అది కడతావా? ఎందుకు కృపాక్షేమం ఇచ్చాడంటే నీ జీవితంలో పరలోకపు కృప, నీ జీవితం క్షేమం ఎందుకంటే నీకి నిండి పొంది ప్రభువా. ఆమేన్. అనేకులకు ఆశీర్వాద కారకుడిగా నువ్వు ఉండాలి అని నా ప్రభువుని తొలిగా అర్పించుకున్నాను. ఇప్పుడు నీలో ఏం పొంది పడుతుంది?
ఇప్పుడు చెప్పండి, మాట్లాడితే ప్రాంతం పోగుతుందా, ఏడు పోగుతుందా, పాదం పోగుతున్నాయా, వ్యసనాలు పోగుతున్నాయా, నీ గిన్నెలు ఏడు పోగుతున్నాయి, అప్పులు పొరుగుతున్నాయా, అసమాధానం పొరుగుతున్నాయా, లోకం పొరుగుతుందా, దేవుని జీవం పొరుగుతుందా? ఉదయం నిండుల కొరది మళ్ళీ చెప్పండి, నువ్వు ఎక్కువ ఏమాత్రం మాట్లాడుతున్నావు? విశ్వాసమైన పాట మాట్లాడుతున్నావా, లోక పాట మాట్లాడుతున్నావా? విశ్వాసమైన దేవుని ఆలోచన మాట మాట్లాడుతున్నావా? అవసరాలు తీసే డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నావా? నీ హృదయం నిండిన కొద్ది నువ్వు మాట్లాడుతుందంటే నీ హృదయము పొంగి పొరుగు స్థితిలో కృపాక్షేమం దేవుడిచ్చాడంటే విశ్వాసంతో నీవు పొంగి పొరలాలని దేవుడు అభిప్రాయం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందాలంటే ఆయన నీకు కాపరిగా నువ్వు అంగీకరించాలి. ఆమె నువ్వు అంగీకరించకపోయినా కాపరి. ఇప్పుడు గొర్రెలన్నీ అవుతాయి, ఆ అన్నిటికీ గొర్రెలకి కాపరే. ఎవరు కాపరి? తకానికి గొర్రెకే ఆయన కాపరి, అవునా కదా? వేమనాళ్ళ గొర్రెలు ఎవరు కాపరి? కానీ ఈ బెనిఫిట్స్ అన్ని ఏంటి ఏమంటున్నాను అడుగుమా. దేవుడికి స్త్రీ పురుషుల భేదం లేదు. జ్యేష్ఠత్వం అంటే ఆడపిల్లకు మగపిల్లలకు, మగపిల్లలకు జ్యేష్ఠత్వం అంటే ఆడపిల్లకి లేదా? జ్యేష్ఠత్వంలో ఉన్న మగపిల్లవచ్చు ఆడపిల్లవచ్చు పితృ శాపాలు అనుభవిస్తారు, తల్లిదండ్రులకి నవబీతి కండిషన్లు అనుభవిస్తారు. అర్థమే కానీ క్లాస్ ఏమవుతుందా? క్లియర్ లేదా? పితృ శాపం ఎక్కువ ఎందుకు తెలుసా? ఆస్తిలో భాగం ఎక్కువ అలా కాబట్టి ఎక్కువ కుటుంబ సంబంధమైన ప్రతి శాపం అలా అనిపిస్తాడు. మార్పు చేస్తున్నాను, నా పితృ శాపం అంతా నా కుమార్తె అనిపిస్తుంది. రక్షించబడకపోతే మా అవిధేయత మా పితృలక్షణాలు పంపిస్తా కనిష్ట వాళ్ళు. అందుకే మా ఇద్దరికి వాళ్ళే ముళ్ళు, నా తల్లి ముళ్ళు, ఆయన ఒక ఆడు ముళ్ళు. అది బలహీనం వచ్చినట్టే మేము జాగ్రత్త అవ్వాల్సిందే. అలాగే ఇళ్లలో కొన్ని ముళ్ళులు ఉన్నాయి. దేవుడు పేరు తెప్పించిన వాళ్ళందరూ ముళ్ళులే. మీరేమన్నా చిన్న తేడా ఉన్నారనుకోండి, ఆడు శాతం రన్నింగ్ కాబట్టి అప్పుడు గుర్తించండి. ఎందుకు వస్తున్నాడు, నువ్వు ఇలా ఉన్నావు అర్థం అవుతుంది. అర్థమైందండి? నా గిన్నె నిండి పొంది పొందుతున్నాను. ఇప్పుడు కాపరిగా చేరుకున్నాడంటే ఇందుకు నీ హృదయంలో దేవుని జీవ ఊట ఎవరు లేఖనమో వారి వెలుపులో నుండి జీవ జల నదులు వారు పాలిటిని ఆస్వాదించబడతాయి. ఎండిపోయిన భూమి దేశం ఈ నీరు పార్టీ ఏమవుతుంది? ఎండిపోయిన భూమి ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, నీ గిన్నె నిండి పొందితే నీ పరిస్థితులు ఏమవుతాయి? పచ్చిగా మాట్లాడతాయి. నీరుగా చెప్పమ్మా. జాగ్రత్త కోల్పోవడం అంటే ఏదమ్మా? మంచి మాట్లాడినాం. మా కుటుంబంలో జ్యేష్ఠత్వ శాపం ఉందని చెప్పాను కదా. మా తాతల తరంలో మా పెద్దాత గారికి పిల్లలు, మా నాన్నల తరంలో మా నాన్నగారు 4 సంవత్సరాలు పిల్లలు ఉంటారు. కానీ జ్యేష్ఠులు ఎప్పుడు పుట్టినా చనిపోతారు. అయితే ఫస్ట్ చెల్లి కానీ ఒక నాన్న కన్నా పెద్ద అవుతారు. టాబ్లెట్ వేస్తే అర్థం పడి ఆడపిల్లలు కొంది కాబట్టి తర్వాత మరొక బిడ్డలకి గర్భము లేదు కదా. మా తరంలో మా పెద్ద కొద్ది లక్ష్మ పెళ్ళి అందరికి పెద్ద పెళ్ళయింది, గర్భం వచ్చింది, 7వ నెలలో చనిపోయింది.
7 నెలల కలుపుతో ఏమీ లేదు. ఎక్కి వేసుకుని వదిలేస్తుంది. మా నాన్నగారు చనిపోయిన వెంటనే వెళ్ళారు సంవత్సరానికి. అప్పుడు అర్థం కదా, బైబుల్ ధ్యానం చేస్తే అర్థమైంది. జాగ్రత్త శాపం ఎంతో పుచ్చుకుంటా. రక్షించబడిన ప్రతి ఒక్కరు తప్పించబడతారు, రక్షించబడకుండా తప్పించబడాలి. గుర్తు పెట్టుకుంటాం. ఆ తర్వాత నా కొడుకు తర్వాత ఆ తర్వాత ఆడు రక్షించబడ్డాడు, వాడి కొడుకు రక్షించబడలేదనుకో ఆ తర్వాత వాడు అనుభవించాల్సిందే. దాంట్లో అవసరం లేదు. నేను తప్పించబడ్డా కదా, నా కుటుంబం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను పూర్తిగా అడుగుతున్నాను. నేను నా భార్య పరలోకానికి వెళ్తాం. మా పిల్లలు కానీ వీళ్ళు పరలోకానికి వస్తారా రాదా చెప్పాలి. పుట్టింది క్రైస్తవులోనే సేవకుని కుటుంబం, సేవకుని బిడ్డలుగా పుట్టారు, విశ్వాస బిడ్డలుగా కాదు. సేవకుని బిడ్డలుగా పుట్టారు, సేవకుల బిడ్డగా ఎదిగారు, ప్రార్థనలో ఎదిగారు, బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు ఏదో ప్రపంచం తెలియదు, ఇక్కడ పాపమో తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఆ పరలోకానికి వస్తారా రా? ఎందుకు రాలే? నన్ను బట్టి నా పేరు చెప్పుకొని వచ్చారుగా. అక్షరాలు ఎందుకు రాదు? అవసరాలు అంటారు. ఎందుకు రాదంటేనే అంటారు. మరి ఎందుకు చెప్తారు? ఒక్క విషయం అర్థం చేసుకోండి. నేను తప్పించబడ్డా, నన్ను అనుసరిస్తే వాళ్ళు తప్పించబడతారు. నేను నా ద్వారా దేవుడు మాట్లాడపడుతుంది. ఆ వంశంలో నేను నడుస్తున్నట్టు వాళ్ళు నడవాలి. నేను క్రీస్తులు పోయి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోయి నడుచుకున్న పౌరుష పెట్టండి. నన్ను అనుసరిస్తే నేను క్రీస్తు దగ్గర ఎలాగున్నానో వాడు అలా ఉంటే తప్పించబడతాను. లేదు నేను కొంత క్రీస్తులు కొంత లోకం ఉన్నాను అనుకో, నాకంటే దరిద్రుడిగా అవుతాను. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఆశీర్వాదం ఇవ్వకపోయిన వల్ల శాపం అవుతాను. నీ అవినీతి ఖచ్చితంగా నీ పాపంగా ఉంటాయి. కానీ దేవుడు నీ పరమును తప్పించాలి. దేవుడు అవసరం ఎవరి గురించి మాట్లాడారు? నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అంటే అర్థమేంటి? సిద్ధంగా ఉండే జాగ్రత్త. తరములు శాప పాపము పనిచేయడం సిద్ధంగా ఉంటాయి. నువ్వు ప్రార్థిస్తే దాన్ని నేను కొట్టేస్తానని అర్థం. చాలా జాగ్రత్త. తెలుగుతా కాపరి. దేవుడు కాపరి అంటే ఏదో తోలేస్తారు కాదు. నేను కాచేవాడు, నేను పాలించేవాడు, నీ కోసం పూజ్యం చెల్లించినవాడు. అందుకే ఆయన నా కాపరి ఉంటే నా గిన్నె నిండిపోతుంది. నా గిన్నె నిండిపోతుంటే పచ్చికల చోట నేను వచ్చాను, నాకు తృప్తి కలుగుతుంది. నా జీవితంలో అనాథకాలకు రోజులు వచ్చినా నేను భయపడిన ఎదురు చెప్తా. నాలోకి ప్రవాహం వచ్చి గెలిపించే దేవుడు నాతో ఉంటాడు. ఇటువంటి కాపరి నాలో వేస్తుంది. ఇప్పుడు ఆయన కాపరి తత్వం కింద కొద్దిగా ఉన్నావా? నేను పూర్తిగా అడుగుతున్నాను. నేను పోతే రక్షించబడ్డానండి, నా ఇష్టం నేను నచ్చినట్టున్నాను. అయినా ఆయన కాపరే. కానీ ఎప్పుడైతే ఆయన కాపరతత్వాన్ని అంగీకరించి మందలో ఉంటామో అప్పుడు కాపరి దేవుని దొరుకుతాయి. నేనైనా నీవైనా ఒకటే తీరు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అందరికీ కాపరే, కానీ నీవు కాపరి అధికారం చెప్తున్నామా? ఎందుకు నీ కింద నిండి పొంగు పాపదు? నీ కింద నిండి పొంగి పొంగి ఎండిన పొంగు సత్యము చేయగాక. ఆమె తలవంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో హృదయపూర్వకంగా పరిశుద్ధ ఉంటుంది. నిజమే, ఎన్నాళ్ళు నా ప్రభు కాపరి, నా ప్రభు కాపరి, నా ప్రభు కాపరి పదే చెప్తున్నావు. కానీ ఆయన కాపరి తత్వానికి నువ్వు అంగీకరిస్తున్నావా?